నెక్స్ట్ ఇప్పుడు స్టార్ట్ అయినాయిగా, స్టార్ట్ అయింది కదా. సరే, ఈ మూవీ ఎక్స్పీరియన్సెస్ నీకు డిఫరెంట్ కదా. ఒక ఆర్టిస్ట్గా నువ్వు ఎదురు చూస్తున్న టర్నింగ్ పాయింట్ ఈ మూవీ నుంచి వస్తుంది అనుకుంటున్నావా? మేబీ రావచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మూవీ తర్వాత నన్ను చూసే ఆస్పెక్ట్ మారుతుంది. అదే చెప్పాను కదా, లైక్ వీడు ఏదైనా చేయగలడు, హీస్ ఫిట్ ఇన్ టు ఎనీథింగ్ అనేది ఒక మారుతుంది. ఇంకా మంచి ఆపర్చునిటీస్ ఈ మూవీ నుంచి వస్తాయని గట్టిగా అనుకుంటున్నాను. ఓకే ఆయుషి, నీకు ఎలా ఉంది ఈ మూవీ చేసిన తర్వాత? యాక్టింగ్ అంటే నీకు ఒక ఐడియా వచ్చేస్తుంది, ఎలా ఉంటుంది, క్రూతో ఎలా ఉంటుంది, షెడ్యూలింగ్స్ ఇవన్నీ కూడా నీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. మరి నెక్స్ట్ ఏమనిపించింది? నేను అనుకున్న దాంట్లోకి ఎంటర్ అయ్యటం అనేది ఒక చాలా ఆనందం. చిన్నప్పటి నుంచి నీకు ఇది ఇష్టం, సో వచ్చావు. ఇప్పుడు నెక్స్ట్ ఎలా ప్లాన్ చేసుకుంటున్నావు? ఈ మూవీతో అయితే నేను చాలా నేర్చుకున్నాను, టు బీ ఫ్రాంక్. ఎందుకంటే ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ పర్టికులర్గా ప్లెయిన్గా ఒకలా ఉండదు, మల్టిపుల్ వేరియేషన్ ఉందన్నమాట. ఒక్కొక్క సీన్లో ఒక్కొక్కలా తను యాక్ట్ చేయాలి. సో ప్రతి ఒక్క సీన్ నాకు కొత్తగా అనిపించింది అండ్ ప్రతి దాంట్లో నేర్చుకున్నాను. సో ఫర్దర్గా ఓకే ఇలా చేయొచ్చు, ఇలా చేయాలి. సో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి, అన్ని ఎమోషన్స్ ఆ హీరోయిన్ దాంట్లో కనిపిస్తాయి చెప్పాలంటే. సో ఫస్ట్ హాఫ్ అంతా ఒకలా ఉంటాను, సెకండ్ హాఫ్ అంతా మళ్ళీ ఒకలా ఉంటాను. ఆ వేరియేషన్ ఏమైనా డిఫికల్ట్గా అనిపించిందా నీకు? ఇంత చేంజ్ రావడం డిఫికల్ట్ అంటే ఎంజాయ్ చేశాను అంతే కదా. ఒక యాక్టర్గా ఒకేలా ఉండడం కన్నా ఒక్కొక్క సీన్లో ఒక్కొక్కలా ఎక్స్ప్రెస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో యాజ్ యాక్ట్రెస్గా నేనైతే ఎంజాయ్ చేశాను, బాగా అనిపించింది. అంటే యాక్టింగ్ ఏమైనా నేర్చుకున్నావా? సమ్ బిఫోర్ యాక్టింగ్లోకి రావడానికి ముందర అసలు ఏంటి యాక్టింగ్ స్కూల్కి వెళ్ళడం అట్లాంటిది ఏమైనా ట్రై చేసావా? ఏం నేర్చుకోలేదు, అంతే ఒక ఇష్టం ఉంది కదా, ఆ ప్యాషన్ అనేది అలా తీసుకొచ్చేసింది అంతే. విశ్వ ఉన్నారని చూడు నేర్చుకుంటాము, బాగా నేర్పించు, నీ మీద చాలా నమ్మకం పెట్టుకుంది. ఇందులో ఒక ఆర్టిస్ట్ అంటే ప్రతిదీ చాలా ప్రాపర్గా పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది, ఏ క్యారెక్టర్ అయినా. అండ్ ఇంకా హీరోయిన్కి డాన్స్ అనేది కూడా కొంచెం మంచి ప్లస్ పాయింట్ అవుతుంది. మనకు డాన్స్ వచ్చి ఉంటే అది ఇంకా కంఫర్ట్గా ఉంటుంది. మరి డాన్స్ విషయానికి వస్తే ఎట్లా మేనేజ్ చేసావు? నీకు ఇంత ముందర ఏమన్నా క్లాసికల్ టచ్ ఉందా, లేదా ఇదే మూవీతో? యా, చిన్నప్పుడు క్లాసికల్ టచ్ ఉంది, కూచిపూడి నేర్చుకున్నాను. అసలు చెప్పాలంటే ఎక్స్ప్రెషన్ ఎక్కడ మిస్ అవ్వట్లేదు. నేను చాలా ఎక్స్ప్రెసివ్ యాక్చువల్లీ. చిన్నప్పుడు అయితే ఏదైనా మాట్లాడుతున్నప్పుడు టూ ఎక్స్ప్రెసివ్ అనమాట. చూసే వాళ్ళందరూ ఏంటి అమ్మాయి ఇంత ఓవర్ ఎగ్జైటెడ్గా ఉంది అని. తర్వాత కొంచెం మెచ్యూరిటీ వచ్చిన కొద్ది తగ్గించుకుని సెటిల్డ్ అయ్యాను అంతే. బట్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం, చిన్నప్పుడు నేర్చుకున్నాను. మధ్యలో ఆపేసాను, అదే చెప్పా ఎడ్యుకేషన్ వల్ల అన్నీ స్టాప్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆర్టిస్ట్ అయ్యి మళ్ళీ ఏమైనా కంటిన్యూ చేయాలనుకుంటున్నావా? ఓయా, డాన్స్ అంటే ఎప్పుడు ఇష్టం, బాగుంటుంది కదా. ఆర్టిస్ట్కి చాలా ఉపయోగపడుతుంది డాన్స్. ఎగ్జాక్ట్లీ. సార్, మీరు చాలా డాన్స్లు అన్నీ మనకి ఎప్పటి నుంచో అలవాటు చేస్తూ ఉన్నాం. వెస్టర్న్ చిన్నప్పటి నుంచి ఉంది, ఆ టచ్ ఉంది. కూచిపూడి నేను కూడా నేర్చుకున్నాను, సేమ్ ఆ మూమెంట్స్ కోసం, ఆ ఎక్స్ప్రెషన్స్ కోసం. లైక్ అరౌండ్ ఇంటర్ 10th ఆ టైంలో నేర్చుకున్న, ఒక బేసిక్స్ నేర్చుకున్నాను. సో తర్వాత ఒక 3 షోస్ కూడా ఇచ్చా.